ఉప్పులూరు గ్రామదేవత వీర పేరంటాలమ్మకు ఆషాఢమాస సారె సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరు గ్రామదేవత వీర పేరంటాలమ్మకు ఆషాఢమాస సారె సమర్పణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం కనుల పండుగ నిర్వహించారు. గ్రామ ప్రముఖుల ఆధ్వర్యంలో గ్రామ ఆడపడుచులు, మహిళలు పసుపు, కుంకుమ, చీర, గాజులు, పిండి వంటలు, సారబిందులు, కావిళ్లు, బాజా భజంత్రీలతో ఊరేగింపుగా సారెతో బయలుదేరారు. గ్రామంలోని చెన్నకేశవ స్వామితో పాటు ఇతర గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు వీర పేరంటాలమ్మ ఆలయానికి చేరుకుని సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మల రాంబాబు, నిమ్మల నాగేశ్వరరావు, నిమ్మల విజయలక్ష్మి, పెద్ద ఎత్తున మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మొన్న నేను రాలేదండి. ఉప్పులూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపమైన శ్రీ వీరపేరంటాలమ్మ వారు ఈ ఉప్పులూరు గ్రామంలో గత 100 సంవత్సరాల పైనుంచి కూడా మన నిమ్మల నీలయ్య, విజయలక్ష్మి గారి దంపతులు ఇంటి వద్ద అమ్మవారు నివాసం ఏర్పరచుకుని ఉన్నారు. అలాగే భక్తులందరూ కూడా అమ్మవారి అనుగ్రహం వలన వారి సమస్యలన్నీ కూడా తీరిపోయి అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో, ఆనందారోగ్యాలతో సుఖంగా ఉంటూ ఉంటారు. ఆలయాన్ని అభివృద్ధి చెందిస్తూ ఉన్నది. వీర పేరంటాల అమ్మవారండి. నాకేమీ తెలియదనే చదువుకోలేదు. ఆమె వచ్చి నేను అంటూనే ఉన్నది. ఏంటో దెయ్యము పోతాం అనుకుంటూ ఉన్నాము. అలాగేనండి ఆవిడ అభివృద్ధి అయ్యిందండి. ఉండి అలాగే జాతర చేయించుకుంటూ నా వయసు ఇప్పుడు 75 సంవత్సరాలు అయిపోయినాయి. 11 సంవత్సరాల నాడు నా మనవడికి కల్లోకి వచ్చి నాకు ఆలయం కావాలి, నా భక్తుల వయసు అయిపోతుంది, నేనేమో అన్యాయంగా ఉంటానా ఏంటంటే, మనం ఎవరికి చెప్పకరా, మన వల్ల కాదు, మనం ఆలయం కట్టించలేము, దేవత అంటే మాట్లాడి, నువ్వు చిన్నపిల్లడు, నేను చదువులేదు, నాకేమీ తెలియదు అంటే ఆమె అందరికీ కల్లోకి వెళ్ళి తిరుమల జై ప్రకాష్ రావు గారికి కూడా కల్లోకి వెళ్ళి ఆయన అప్పుడు సర్పంచి అయ్యారు. ఆయన కూడా మా మనవని కేకేసి, మా అమ్మ ఎన్నాళ్ళు ఉంటుంది ఇంట్లో, ఎందుకు మనం కూడా కొద్దిగా గుడి కడితే బాగుంటుందనండి. ఆయన సర్పంచ్ అయ్యాక ఆయన ప్రెసిడెంట్ ఒక హయాంలో ఇక్కడ స్థానం ఇచ్చారండి. ఆయన ఇచ్చాక ఇక్కడ ఊరికి అలా కూకుని ఉంటే అలాగేనండి. అలాగే ఇంత ఆలయం ఆమె భక్తుల్లో కూడి కట్టించుకుందండి. జాతరలు అయ్యి జరిపించుకున్నది బాగానే జరుగుతున్నాయి అన్నీ కూడానండి. ఉప్పులూరు గ్రామం అయిన ఇది గొల్లపేరంటాలమ్మ ఈ విజయలక్ష్మి గారు ఇంచుమించుగా 29 సంవత్సరాల నుంచి ఇలా జాతర ప్రతి సంవత్సరం చేయించుకుంటా ఆ అమ్మవారికి గ్రామస్తులందరూ సహకరించున్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఈ సారి తీసుకొచ్చి గొల్లపేరంటాలో అమ్మవారికి సమర్పించడానికి గ్రామస్తులందరూ సహకరించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఆషాఢ మాసం సారి సందర్భంగా మరి గ్రామస్తులందరూ కూడా ఏకచక్రంగా వచ్చి ఈ దేవతని మరి సారి తీసుకొచ్చి పూజించుకోవడం జరిగింది. సారి తీసుకురావడం అయినది, దీనికి ఆషాఢ మాసం సారి తీసుకురావడం అయింది. ఈ సందర్భంగా సహకరించినటువంటి గ్రామస్తులందరికీ కూడా గ్రామం తరఫున, దేవాలయం తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తాం.